तेलंगाना में नफरत अंगेज तकारीर के खिलाफ नया कानून लाने का ऐलान। तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने ऐलान किया है कि रियासती हुकूमत जल्द ही नफरत अंगेज तकारीर पर काबू पाने के लिए एक नया कानून मुतारिफ कराएगी। उन्होंने कहा कि पड़ोसी रियासत कर्नाटक में मंजूर किए गए हेट स्पीच और हेट क्राइम्स प्रिवेंशन बिल की तर्ज पर तेलंगाना में भी ऐसा ही बिल लाया जाएगा। वजीर आला रेवंत रेड्डी के मुताबिक ये बिल तेलंगाना असम्बली के आइंदा मानसून इजलास में पेश किया जाएगा ताकि मुआशरे में नफरत, इश्तियाल अंगेजी और फिरक़ेवाराना कशीदगी को रोका जा सके। ये बात उन्होंने हफ्ता 20 दिसंबर को हैदराबाद के LB स्टेडियम में मुनक़िदा क्रिसमस तक़रीब से खिताब करते हुए कहा। इस मौके पर वज़ीर आला ने कहा कि कांग्रेस हुकूमत ने तेलंगाना में ऐसा माहौल कायम किया है जहां हर शख्स को अपनी पसंद के मजहब पर अमल करने की आज़ादी हासिल है, साथ ही दूसरों के अकायद का एहतराम भी यकीनी बनाया गया है। उन्होंने मजीद कहा कि रियासत में अमन, भाईचारा और बाहमी एहतराम को फ़रोग़ देना हुकूमत की अव्वलीन तरजीह है और नफरत अंगेज तकारीर के खिलाफ सख्त कानून इसी सिमत में एक अहम कदम साबित होगा। రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూనే ఇతర మతాలను గౌరవించే విధంగా ఈ రోజు పరిపాలనను కొనసాగిస్తున్నాం. నాకు నచ్చిన మతాన్ని నేను ఆచరించవచ్చు, అదే సమయంలో ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చినాం. మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చేయాలన్న ఆలోచన చేసినా, అనుకోని చెదురుమదురు సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఈ రోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తొందరలోనే శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించారు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును, అధికారాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.